జీడిఎస్ జాబ్స్ కొత్త నోటిఫికేషన్ అంటే జీడిఎస్ బీపీఎం అవచ్చు, జీడిఎస్ ఏబీపీఎం అవచ్చు, జీడిఎస్ డాక్ సేవక్ కావచ్చు. సో జీడిఎస్ జాబ్స్ అంటే మెయిన్ గా 3 ఉంటాయి. సో వీటికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2026 షెడ్యూల్ 1 నోటిఫికేషన్ అయిపోయింది. షెడ్యూల్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది బ్రో అని చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించి ఈ వీడియోని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది. మీరు లైక్ కొట్టారనుకుంటున్నా. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. జీడిఎస్ జాబ్స్ కొత్త నోటిఫికేషన్ షెడ్యూల్ 2 2025 ఆన్లైన్ ఎంగేజ్మెంట్. సో మనకి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అనేవి మేలో వచ్చినాయి. సో మేలో పడ్డది. సో దానికి సంబంధించి ట్రాన్స్ఫర్స్ కూడా అప్లై చేసుకున్నారు, ట్రాన్స్ఫర్స్ కూడా అయిపోయినాయి. సో ఎవరైతే ట్రాన్స్ఫర్స్ అప్లై చేసుకున్నారో అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అప్లై చేసుకుంటారుగా, అంటే వాళ్ళు చేసే ప్లేస్ నుంచి వాళ్ళ ఓన్ ప్లేస్ కానీ వేరే ప్లేస్ కానీ అప్లై చేసుకుంటారుగా. సో వాళ్ళు జాయిన్ అయ్యారు. సో ఆ పోస్ట్ అని వేకెంట్ అయితే. సో ఇంకెవరైనా కొత్తగా రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటే అవి కూడా యాడ్ అవుతాయి. సో ఇలా ఇంకా మళ్ళీ ప్రమోషన్స్ అంటే జీడిఎస్ టు ఎంటీఎస్ కావచ్చు, జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రావచ్చు, జీడిఎస్ టు పోస్ట్ అసిస్టెంట్ రావచ్చు. సో ఇలా ప్రమోషన్ ద్వారా వెళ్ళిన వాళ్ళు కూడా ఆ పోస్ట్ కూడా వేకెంట్ అయితే. సో ఆ పోస్ట్ కూడా తీసుకోవచ్చు. సో వీటన్ని కలిపి మనకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయొచ్చు. సో మాక్సిమం జూలైలో వస్తుంది అనుకున్నా, బట్ ఆగస్టు ఏమన్నా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆగస్ట్ లో అయితే రావచ్చు. బట్ ఎన్ని పోస్టులు రిలీజ్ అయితే అంటే మనకి ప్రీవియస్ గా షెడ్యూల్ 1 నోటిఫికేషన్ లో దగ్గర 28 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 2026లో. సో షెడ్యూల్ 2లో దగ్గర నాకు తెలిసి 15,000 పైన పోస్టులు ఉండొచ్చు. ఇది నా అనాలిసిస్. 15,000 కంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, చెప్పలేను. సో నేను అందాజుగా చెప్తున్నా. సో అప్పుడు 28,000 రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు 15,000 పోస్టులు రిలీజ్ చేయొచ్చు. 15,000 కంటే ఎక్కువ రిలీజ్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ నోటిఫికేషన్ అనేది త్రూ అవుట్ ఇండియాలో రిలీజ్ చేస్తారు ఒకేసారి. ఒక తెలంగాణ సర్కిల్ ఒకసారి, ఆంధ్ర సర్కిల్ ఒకసారి, ఇలా ఛత్తీస్గఢ్కి ఒకసారి, అండ్ మధ్యప్రదేశ్కి ఒకసారి, కేరళకు సర్కిల్కి ఒకసారి, ఇలా సర్కిల్ కాదు అన్ని సర్కిల్ కలిపి ఒకేసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో అందరూ ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన స్టేట్కి అప్లై చేసుకోవచ్చు. అది ప్రెసెంట్ అయితే నోటిఫికేషన్ మనకి ఆగస్ట్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను మామూలుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు కనిపించింది. కావాలంటే స్క్రీన్ మీద చూపెడతా చూడండి. న్యూ నోటిఫికేషన్ ఇచ్చారు. సో న్యూ నోటిఫికేషన్ అంటే కొత్త నోటిఫికేషన్ షెడ్యూల్ 2 కి సంబంధించింది అనుకుంటున్నాను నేను. సో ఈ షెడ్యూల్ 2 కి సంబంధించిన నోటిఫికేషన్ కి అయితే మేబీ ఈ ఆగస్ట్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో జీడిఎస్ జాబ్స్ కి అప్లై చేయడానికి, సో నేను నోటిఫికేషన్ ఆన్లోనే వీడియో చేస్తా. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటని. సో దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ నోటిఫికేషన్ గురించి కానీ జీడిఎస్ జాబ్స్ గురించి కానీ డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ తప్పకుండా రిప్లై ఇస్తా. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందని కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.